నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈ రోజు సుఖీభవలో పీచు కోసం ఏం తినాలి? కాకరకాయ తింటే షుగర్ తగ్గుతుందా? గంటల తరబడి కుర్చీకి అతుక్కుపోతే కష్టమే. మీ పిల్లలు నీళ్లను సరిగ్గానే తాగుతున్నారా? ఇంకా హెల్త్ టిప్. ఆరోగ్యం బాగుండాలంటే ఆకుకూరలు తినాల్సిందే. అందులో మరో మాటకు తావులేదు. అయితే ఆకుకూరలతో పాటు రోజువారీ ఆహారంలో కొంచెం పీచు పదార్థానికి కూడా చోటు ఇవ్వాలని చెబుతారు పోషకాహార నిపుణులు. మలబద్ధకం మొదలుకొని గుండె జబ్బుల నివారణ వరకు ఎన్నో రకాల సమస్యల్ని నివారించడంలో పీచు పదార్థం మనకు ఎంతగానో సహాయపడుతుంది. ఆరోగ్యానికి ఆరో ప్రాణం లాంటి పీచు వేటిలో ఎక్కువగా ఉంటుందో, ఎలాంటి ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. మనకు ఆహారం అంటే శక్తి. పిండి పదార్థాలు, మాంసకృత్తులు, నూనెలు, విటమిన్లు, ఖనిజాలు, వీటి గురించే మనం ఎక్కువగా మాట్లాడతాం. వీటి గురించే ఎక్కువగా వింటుంటాం. కానీ ఇంతే ప్రాధాన్యమున్న పీచు గురించి మాత్రం మనం పెద్దగా పట్టించుకోం. నిజానికి పీచు అంటే మనలో చాలా మందికి చిన్న చూపు. పీచు అంటే గడ్డిగాదమని, పనికిమాలినదని అనుకుంటాం. నిజానికి పీచు పదార్థం మన ఆరోగ్యానికి ఆరో ప్రాణం లాంటిదని చెబుతారు నిపుణులు. వైద్య పరిశోధనలన్నీ ఇవాళ పీచును మనకు అత్యంత అవసరమైన పదార్థంగా చెబుతున్నాయి. క్యాన్సర్లు, షుగర్, గుండె జబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ని అదుపులో ఉంచేందుకు, బరువు పెరగకుండా ఉండేందుకు, ఇలా చెప్పుకుంటూ పోతే ఈ పీచు ప్రయోజనాల జాబితాకు అంతుండదని చెబుతున్నారు ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ అంజలీదేవి. పీచు అంటే ఫైబర్. ఈ ఫైబర్ అన్నది రెండు రకాలు. ఒకటి సాల్యుబుల్ ఫైబర్ అంటాం. ఇప్పుడు కొన్ని బీన్స్లోను, లేకపోతే పొటాటోస్ అంటే బంగాళదుంపల్లోను, ఆకుకూరల్లోను, కొన్ని రకాల కూరల్లోను, వాటిల్లోనూ సాల్యుబుల్ ఫైబర్ అంటే నీటిలో కరిగేది. అది మనం తిన్నా కూడా అది ఆటోమేటిక్గా శరీరంలో డైజెస్ట్ అయ్యి శరీరంలో కావలసినంత ఉపయోగపడుతూ ఉంటుంది. రెండోది ఏంటంటే ఇన్సాల్యుబుల్ ఫైబర్. అదేంటంటే అది అస్సలు డైజెస్ట్ కాదు, మనం తిన్న తర్వాత కూడా డైజెస్ట్ కాదు. అది ఎక్కువగా ఏంటంటే ఇప్పుడు గింజ ధాన్యాల మీద, ఇప్పుడు పొట్టుతోటి మనం గోధుమలు చేస్తాం. దుంపలు కూడా ఏం చేస్తారంటే ఉడకబెట్టేసి పైన తొక్కుతోటి వేయించేసి తింటారు. అలాంటి కొన్ని పొట్టుతోటి ఉన్నాయి. ఇప్పుడు మొలకెత్తిన గింజలు అదంతటికీ పొట్టుతోటి ఉంటుంది. అది కొన్ని గింజలు ముఖ్యంగా మినపప్పు అలాంటివి అరగవు, అది ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటాం. తర్వాత అదే ఇప్పుడు మన బియ్యంలో కూడా మర తక్కువ పెట్టిన బియ్యం ఉంటే అదేమో ఇన్సాల్యుబుల్ ఫైబర్. తర్వాత గోధుమలు వాటిల్లో పైన ఉన్న పొట్టు ఏమో దాన్ని ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటారు. అంటే ఏంటి, అది మనకి శరీరంలో శోషణ చెందదు, డైజెస్ట్ కాదు కూడాను. ఇప్పుడు మనకి శరీరంలో రెండు రకాల ఫైబర్లు అవసరం. అంటే ఈ పీచు సాల్యుబుల్ పీచు అంటే శరీరానికి మిగతా మనం తిన్న ఆహారాన్ని వివిధ అవయవాలకి పంచడానికి అది ఆటోమేటిక్గా పంపిస్తూ ఉంటుంది అనమాట, ముద్దలా కాకుండా. ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఏంటంటే అది డైజెస్ట్ కాకుండా, మలబద్ధకం లేకుండా, స్టూల్స్ చక్కగా క్రమంగా ఏ స్ట్రెయిన్ లేకుండా, మలబద్ధం లేకుండా ఆటోమేటిక్గా పాస్ అయిపోద్దని ఇన్సాల్యుబుల్ ఫైబర్ తింటాం. పిండి పదార్థాలు, కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, వీటన్నింటినీ మన శరీరం పచనం చేసుకుని జీర్ణం చేసేసుకుంటుంది. పీచులో ప్రధానంగా నీటిలో కరిగే పీచు, కరగని పీచు అని రెండు రకాలుంటాయి. కరగని పీచు మన ఆహారంలోనే ఉంటుంది, కానీ నీటిలో కరగదు. దీన్ని ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటారు. ఇది జీర్ణం కాదు, విసర్జన ద్వారా బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల మలం పరిమాణం పెరుగుతుంది. జీర్ణ వ్యవస్థలో ఆహారం కదలికలు పెరుగుతాయి. ముడిధాన్యం, పప్పులు, కాయగూరల్లో ఈ రకమైన పీచు ఎక్కువగా ఉంటుంది. కరిగే పీచు ఇది నీటిని బాగా పీల్చుకొని ఉబ్బి ఒక రకమైన జిగురులాగా తయారవుతుంది. దీన్ని సాల్యుబుల్ ఫైబర్ అంటాం. ఓట్స్, బార్లీ, చిక్కుళ్ళు, బఠానీల వంటి గింజలు, సపోటా వంటి పండ్లు, ఇలాంటి వాటిలో కరిగే పీచు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు ఈ సాల్యుబుల్ ఫైబర్ కొన్ని రకాల ఆకుకూరల్లో, లేత ఆకుకూరల్లో, ఇలాంటి వాటిల్లో దొరుకుతూ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే కొన్ని కూరగాయలు, ఇప్పుడు బంగాళదుంప బాగా మరపెట్టిన బియ్యంలోనూ కొంచెం సన్నగా తౌడులాగా వస్తుంది, అది ఇవన్నీ ఇన్సాల్యుబుల్ ఫైబర్లు. అవి జాగ్రత్తగా వీటిలో బీన్స్, తర్వాత బఠానీలు, ఇవన్నిటిని ఇన్సాల్యుబుల్ ఫైబర్లు. ఎక్కువగా ఇప్పుడు గింజ ధాన్యాలు ఉన్నాయి, పప్పులు ఉన్నాయి, ఇవన్నీ ముడిపప్పులు, ఇవన్నిటిని ఏంటంటే నానబెట్టి అవి మొలకెత్తిస్తాం. అందులో ఫస్ట్ దంతాను ఇన్సాల్యుబుల్ అంటాం. అంటే ఏంటి, అది డైజెస్ట్ అయ్యి మన శరీరానికి శోషణ చెందదు. అవన్నీ ఏంటంటే బయటికి పోవడానికి రఫేజ్ అంటాం.
అదేమో ఆటోమేటిక్గా కాన్స్టిపేషన్ లేకుండా, అంటే మలబద్ధకం లేకుండా మనకు ఆ తిన్న ఆహారంలో వేస్ట్ ప్రోడక్ట్స్ బయటికి తీయడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది అన్నమాట. ఇంకని మన శరీరంలో కంపల్సరీ 2 రకాల పీచు ఉండాలి. ఇటేమో ఒక రకం పీచేమో శరీరంలో వివిధ భాగాలకి డైజెస్ట్ అయిన ఆహార పదార్థాలని రవాణా చేయడానికి అది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇన్సాల్యుబుల్ ఏంటంటే మనకి తినేసిన ఆహారంలో మిగిలిపోయిన అక్కర్లేని ఫుడ్ అంతాను పెద్ద పేగుల్లోంచి బయటికి అలాగ రవాణా చేయించాలో దానికి ఈ ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటే నీటిలో కరగంది ఈ ఫైబర్ అంతా ఉపయోగపడుతుంది. అందుకని ఆహారంలో మినిమం 22 గ్రాముల నుంచి 30 గ్రాముల వరకు పీచు ఉండాలి. ఏ రకం పీచు అయినా కంపల్సరీ ఉండాలి. నీటిలో కరిగే పీచు రక్తనాళాల ఆరోగ్యాన్ని చక్కగా ఉంచుతుంది. గతంలో ముతక ధాన్యాలు, తృణధాన్యాలు, రకరకాల పండ్లు, ముడిపప్పుల వంటివన్నీ తినేవాళ్లం. వాటిలో తగినంత పీచు అందేది. కానీ ఇప్పుడు బాగా పాలిష్ పట్టిన ధాన్యాలు, పొట్టు తీసిన పప్పులు, రిఫైన్డ్ పదార్థాలు తీసుకోవటం పెరిగింది. దీంతో ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోతూ వస్తోంది. ఇలా ఆహారంలో పీచు మోతాదు తగ్గిపోవటం వల్ల చాలామంది ఆరోగ్య సమస్యల్ని ఎదుర్కొంటున్నారు. పీచు పదార్థాన్ని తగినంత తీసుకోవటం వల్ల మనకెన్నో ఆరోగ్య ప్రయోజనాలు అందుతాయి. మలబద్ధకం వదులుతుంది, పేగుల ఆరోగ్యం మెరుగుపడుతుంది, రక్తంలో గ్లూకోజ్, కొలెస్ట్రాల్ శాతం చక్కగా అదుపులో ఉంటుంది, బరువు నియంత్రణలోకి వస్తుంది, గుండె జబ్బులు, క్యాన్సర్ల ముప్పు బాగా తగ్గుతుంది. ప్రతిరోజు తక్కువ మరపట్టిన బియ్యం కానీ లేకపోతే గోధుమలు ఇది తీయకుండా పొట్టు తీయకుండా గోధుమ పిండి చేసుకొని అది వాడడం కానీ, అది బ్రౌన్ రైస్ అంటారు, అది తక్కువ మరపట్టిన బియ్యం, ఇంకా ఇలాంటివన్నీను వాడుకోవడం. ఇప్పుడు మన పప్పు దినుసులు అవన్నీ మొలకెత్తించిన ఆ గింజలతో పాటు ఉడకపెట్టి తినడం కానీ ఇలాంటివి వాడుతూ ఉంటే మంచి. కనీసం రోజుకి ఒక 30-40 గ్రాములు ఇలాంటివన్నీ వాడుకుంటూ ఉంటే మనకు కావాల్సినంత పీసు ఆహారంలో దొరుకుతూ ఉంటుంది. ఒక 100 గ్రాముల ఆకుకూరలు తింటే అందులో కొంత పీచు వస్తుంది. అది కూడా మనకి శరీరానికి మిగతా ఖనిజ లవణాలు, విటమిన్లు కాక పీచు కూడా మనకు వస్తుంది. కాబట్టి అది కూడా ఆహారానికి ఒక్కొక్కసారి బాగా బరువు ఉన్న వాళ్ళు ఈ పీచు ఎందుకు తింటే అయిపోద్ది, వాళ్ళ క్యాలరీస్ తక్కువైపోతాయి. అదే ఇప్పుడు మైదా లాంటిది తిన్నారనుకోండి, అది మొత్తం అంతా అబ్జర్వ్ అయిపోయి మనుషులు లావు అయిపోతారు. అలా కాకుండా ఎక్కువ పీచు ఉన్న ఆహారం తింటూ ఉంటే వాళ్ళు తినే ఆహారం క్యాలరీస్ తక్కువ అవడం వలన వాళ్ళు బరువు పెరగరు. అదేవిధంగా ఏంటంటే రా ఫుడ్స్ సాధ్యమైనంత మటుకు సాలడ్స్, పళ్ళు. ఇప్పుడు పళ్ళల్లో చాలామంది ఏం చేస్తారు, ఇప్పుడు యాపిల్ ఉందా ఆ పైన తొక్క తీసేసి ముక్కల కింద చేసి పిల్లలకి ఇస్తారు, పెద్దవాళ్ళకి ఇస్తారు. అలా తొక్కతోటి తింటే అందులో విటమిన్లు ఉంటుంది, అందులో పీచు ఉంటుంది. అలాంటి ఎన్నో రకాల పండ్లల్లో మనం పీచుతో పాటు తినేయచ్చు. అవన్నీ మళ్ళీ కట్ చేస్తాం. పియర్స్ అని, యాపిల్, ఇవన్నిటిలోనూ ఇప్పుడు మన ముఖ్యంగా ఈ స్వీట్ లైమ్స్ అంటే రకరకాల ట్యాంగరీన్స్ అని, స్వీట్ లైమ్స్ అంటే బత్తాకాయ, నారింజకాయ ఇవన్నీ వస్తాయి. అవి తొనలు ఏం చేస్తాం, మళ్ళీ ఆ తొనలు తీసి ఆ లోపట్లని తింటారు. ఆ తొనతోటి తినేస్తూ ఉంటే దానికి మనకు కావాల్సినంత పీచు లభిస్తూ ఉంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాల్లో మనం అతి జాగ్రత్త తీసుకొని పీచు తీసేయడం వలన మన ఆహారంలో పీచు తక్కువైపోవడం వలన మలబద్ధకం కూడా వస్తూ ఉంటుంది. అదే కాకుండా ఈ ఎక్సర్సైజులు అలాంటి దాంతోపాటు తింటూ తిరుగుతూ ఉంటే కావాల్సినంత నీరు తాగుతూ ఉంటే మలబద్ధకం రాదు. అప్పుడు ఈ తిన్న ఆహార పదార్థాల్లో ఉన్న పీచుని రవాణా చేయడానికి, లోపల శరీరంలో వివిధ తీసేయడానికి కూడాను నీరు అవసరం. అందుకని నీళ్లు కూడా కావాల్సినంత తీసుకోవడం మంచిది. మనం తీసుకునే ఆహారంలో రోజుకి కనీసం 40 నుండి 45 గ్రాముల పీచు పదార్థం ఉండాలి. ఇందులో కరిగే పీచు ఎక్కువగా ఉంటే మంచిది. పీచు శాకాహారంలోనే ఉంటుంది, మాంసాహారంలో ఉండదు. పీచు పదార్థాలు తీసుకున్న ప్రతిసారి తగినంతగా నీరు కూడా తాగాలి. పిల్లలకు కూడా పీచు అవసరమే, కానీ మరీ పీచు పదార్థాలే ఎక్కువగా పెడితే త్వరగా కడుపు నిండినట్లయి ఎక్కువగా ఆహారం తీసుకోలేరు. దాంతో పిల్లలకు శక్తి చాలకపోవచ్చు. కాబట్టి పిల్లలకు పీచు పదార్థాలు మరీ ఎక్కువ కాకుండా సమతులంగా ఉండేలా చూసుకోవాలి. వీరికి పండ్లు, కూరగాయలు విరివిగా పెడితే ఆ పీచు సరిపోతుంది. పప్పులతో పోలిస్తే కూరగాయల్లో పీచు కొంత తక్కువ ఉంటుంది, కానీ మనం పప్పుల కంటే పరిమాణంలో కూరగాయల్ని ఎక్కువగా తీసుకోగలం. కాబట్టి తగినంత పీచు పదార్థం కోసం మన ఆహారంలో కూరగాయల మోతాదు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి.
షుగర్ జబ్బును అదుపులో ఉంచుకునేందుకు మనలో చాలా మంది చాలా రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆహారంలో సవాలక్ష పథ్యాలు పాటిస్తూ ఉంటారు. ముఖ్యంగా కొంతమంది కాకరకాయను రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకుంటూ ఉంటారు. తరచూ కాకరకాయ జ్యూస్ తాగుతూ ఉంటారు. కాకరలోని చేదు గుణం రక్తంలో షుగర్ని తగ్గిస్తుందని బలంగా నమ్ముతూ ఉంటారు. అసలు ఈ నమ్మకంలో నిజమెంత? కాకరకు నిజంగానే షుగర్ను అదుపు చేసే గుణం ఉందా? ఆసక్తికరమైన ఈ విషయం గురించి డాక్టర్ ఏం చెబుతున్నారో ఇప్పుడు విందాం. డయాబెటీస్కి కాకరకాయకి చాలా దగ్గర సంబంధం ఉంది. చాలామంది చెప్తారు ఆ విషయం. ఇది మన తెలుగు రాష్ట్రాల్లో కన్నా కూడా ఉత్తర భారతదేశంలో కాకరకాయ మీద ఎక్కువ పరిశోధనలు జరిగాయి అన్నమాట. మన అగ్రికల్చర్ ICAR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ తరఫున అవుతానేవి, ICMR తరఫున అవుతానేవి కరేలా మీద చాలా పరిశోధనలు జరిగి దాదాపు కొన్ని 20-30 ఏళ్ల పాటు ఎన్నో రకాల పరిశోధన వ్యాసనాలు వెలువరించారు. మన హైదరాబాద్లోను తెలుగు రాష్ట్రాల్లోనూ మెంతుల గురించి ఎక్కువ పరిశోధనలు జరిగాయి. అక్కడంతా కరేలా గురించి ఎక్కువ పరిశోధనలు జరిగాయి అనమాట. దాని నుంచి ఎన్నో రకాల ప్రోటీన్స్ కూడా ఐసోలేట్ చేశారు, బయటకు తీసి దానికి అది కరేలా 1, కరేలా A అలా రకరకాల పేర్లు పెట్టారు. ఎన్నో పరిశోధనలు జరిగి చివరికి కాకరకాయ ఎటువంటి రూపంలో తీసుకున్నా, అది మరి కాకరకాయ మొత్తం తీసుకున్నా, కాకరకాయ రసం తీసుకున్నా, కాకరకాయ ఎక్స్ట్రాక్ట్ దానిలోంచి మనం బయటకు తీసినటువంటి ఈ ప్రోటీన్లు తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా డయాబెటీస్ని మనం నియంత్రణలో ఉంచుకునే అవకాశం లేదు అని చెప్పి దాదాపు కొన్ని దశాబ్దాల పరిశోధనలో తేలింది. అయినా అలవాటుగా కాకరకాయతో తింటే తప్పేం లేదు, కానీ కాకరకాయ తింటే డయాబెటీస్ నియంత్రణ వస్తుంది లేదా కాకరకాయ వలన డయాబెటీస్ నివారించుకోవచ్చు అనే విషయాలు మాత్రం కరెక్ట్ కాదు. కాకరకాయ అలవాటుగా ఆహార పదార్థంగా కూరల్లో వాడుకుంటూ మన భారతీయులు అందరూ కూడా తింటారు. దానివల్ల తప్పు లేదు. దానివల్ల డయాబెటీస్ విషయంలో మాత్రం ఉపయోగం అంటూ ఏమి ఉండదండి. డయాబెటీస్కి కాకరకాయకి మనకి ఆరోగ్య సంబంధమైన సంబంధాలు ఏం లేవు. మీది సిట్టింగ్ జాబా? రోజులో 8 గంటలకు పైగా కుర్చీకే పరిమితమైన ఉద్యోగాలు చేస్తున్నారా? అయితే మీ ఎముకలకు ప్రమాదం పొంచి ఉన్నట్టే. గంటల తరబడి కుర్చీలో కూర్చోవటం వల్ల శరీరంలో కదలికలు లోపిస్తాయి. దీంతో ఎముకల సాంద్రత వేగంగా తగ్గిపోతుంది. ఫలితంగా వెన్నునొప్పి, మెడనొప్పితో పాటు చిన్న వయసులోనే ఎముకలు బలహీనపడే ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో డెస్క్ జాబులు చేసే వాళ్ళు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తల్ని తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఎక్కువసేపు ఒకటే పొజిషన్లో కూర్చోవడం వల్ల ఇలా జాయింట్ పెయిన్, స్టిఫ్నెస్లో రావడము, నొప్పులు రావడం వస్తాయి అన్నమాట. ఓకే, దీన్ని వర్క్ రిలేటెడ్ మస్క్యులర్ డిజార్డర్స్ అంటారు. సో యూజువల్గా ఐటీ వాళ్ళకి, ఎందుకంటే వాళ్ళు అవర్స్ టుగెదర్ కంప్యూటర్ని చూస్తుంటారు 7-8 అవర్స్ వితౌట్ ఒక చిన్న బ్రేక్ లేకుండా అట్ స్ట్రెచ్ కూర్చుంటారు కాబట్టి జాయింట్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో అట్లా ఏమేమి ఎఫెక్ట్ అవుతాయి అంటే మెడ దగ్గర పెయిన్ రావచ్చు, నడుము దగ్గర పెయిన్ రావచ్చు, మోకాల దగ్గర కూడా పెయిన్స్ రావచ్చు అనమాట. ఆఫీస్లో ప్రతి గంటకి లేచి ఒక 2-3 మినిట్స్ తిరిగి కూర్చోవడం చాలా మంచిది. ఎందుకంటే జాయింట్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి. మోకాల్ జాయింట్లో ఒక గుజ్జు ఉంటుంది, దాంట్లో ఒక ఫ్లూయిడ్ ఉంటుంది, ఆయిల్ లాగా, దాన్ని సైనోవియల్ ఫ్లూయిడ్ అంటారు. ఒకటే పొజిషన్లో గంటలు కూర్చుంటే అది జామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో లేచినప్పుడు బాగా పెయిన్ఫుల్గా ఉంటుంది. అది మంచిగా ఫ్లో ఉండాలి అంటే ప్రతి గంటకు ఒక 2-3 మినిట్స్ అది తిరిగేసి కూర్చుంటే బాగుంటుంది. మిగతా జాయింట్స్ కూడా హెల్ప్ అవుతుంది. సింపుల్ ఎక్సర్సైజెస్, ఇప్పుడు ఆఫీస్లో చేయాల్సిన ఎక్సర్సైజ్లు ఏంటి అంటే గంటకి ఒక నెక్ మూమెంట్స్ ఇట్లా మూమెంట్స్ చేస్తే ఆ నెక్ కూడా బాగా ఫ్రీ అవుతుంది. కొన్ని ఎక్సర్సైజ్ కూడా ఉంటాయి స్ట్రెంథనింగ్ చేయడానికి. ఇప్పుడు ఇట్లా హ్యాండ్ ఇట్లా పెట్టి ఇట్లా తోయడం ఫేస్ని, అప్పుడు ఈ మసిల్ స్ట్రెంత్ వస్తుంది. అదే ఇట్లా రివర్స్ చేస్తే ఈ మసిల్కి స్ట్రెంత్ వస్తుంది. బ్యాక్ మసిల్ స్ట్రెంత్ రావాలంటే ముందు ఇట్లా చేయి పెట్టుకుని ఇట్లా పుష్ చేసుకుంటే బ్యాక్ మసిల్ స్ట్రెంత్ అవుతాయి. అదే రివర్స్లో ఇట్లా పుష్ చేస్తే ఫ్రంట్ మసిల్ స్ట్రెంత్ అవుతాయి. ఇట్లా నెక్ మసిల్స్ బాగా స్ట్రెంథన్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి మోకాల్ ఎక్సర్సైజ్ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. మీరు డెస్క్ దగ్గర కూర్చునేటప్పుడు కాలు ఇట్లా పైకి లేపి వేలు మీ వైపు లాగితే ఇది బాగా స్ట్రాంగ్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక 10 సెకండ్స్ కౌంట్ చేసి వదిలేయచ్చు. ఇది వైల్ ల్యాప్టాప్ దగ్గర కూర్చున్నప్పుడు ఇట్లా చేసుకోవచ్చు. మళ్ళీ 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1 కౌంట్ చేసి వదిలేయడం. ఇట్లా రిపీట్ చేస్తుంటే నీ పెయిన్స్ బాగా తగ్గుతాయి. ఆటపాటల్లో పడ్డాక పిల్లలు అన్నపానీయాల్ని సైతం మర్చిపోతూ ఉంటారు. అమ్మ గుర్తు చేస్తే గాని అన్నం గుర్తుకు రాదు. అంతేకాదు, ఎదిగే వయసులోని పిల్లలకు తరచూ నీళ్లను అందిస్తూ ఉండాలి. దప్పిక వేస్తే పిల్లలే అడుగుతారులే అని వదిలేయకూడదు. రోజులో తగినంత నీళ్లను తాగకపోతే పిల్లలు చాలా తేలికగా డీహైడ్రేషన్ బారిన పడతారు. కిడ్నీల్లో రాళ్లు, అజీర్తి, ఏకాగ్రత లేకపోవటం వంటి చిన్న చితక సమస్యలు ఎన్నో ఎదురవుతూ ఉంటాయంటారు నిపుణులు. ఈ నేపథ్యంలో పిల్లలు తగినన్ని నీళ్లు తాగేలా ఎలా ప్రోత్సహించాలి?
చిన్నారి ఆరోగ్యానికి నీరు ఎంత అవసరమో దాన్ని ఎలా ఒక సరదా అలవాటుగా మార్చాలో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పిల్లలకు ఎంత మేర నీళ్లు అవసరం? పిల్లలకైనా సరే పెద్దవాళ్ళకైనా సరే నీళ్ళ శాతం అన్నది కొద్దిగా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే బయట ఎండలు ఉండడం వల్ల మన ఒంట్లో నుండి నీళ్ళ శాతం ఆవిరైపోవడం వల్ల నీళ్ళ రిక్వైర్మెంట్ అన్నది కొంచెం ఎక్కువగా ఉంటుంది. అందులో ఈ పసిపిల్లల్లో బాడీ సర్ఫేస్ ఏరియా కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రిక్వైర్మెంట్ అన్నది ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా పిల్లల్లో వాళ్ళ బరువు వయసుని బట్టి ఎంత నీళ్ళు తాగాలన్నది మనం నిర్ధారిస్తాము. మామూలుగా పిల్లలు సుమారు 10 కేజీల బరువు అంటే 1 సంవత్సరం నుండి 2 సంవత్సరాల వయసు ఉన్న పిల్లలు సుమారు 700 ml నుండి 1 లీటర్ నీళ్లు డైలీ తాగాలి. సో 10 నుండి 20 కేజీలు ఉన్న పిల్లలు సుమారు 1.2 లీటర్ల నుండి 1.5 లీటర్ల వరకు నీళ్ళని డైలీ తాగాలి. 20 కేజీల నుండి 30 కేజీలు ఉన్నారు లీటర్న్నర నుండి 2 లీటర్ల నీళ్ళు అయితే డైలీ తాగాల్సి ఉంటుందండి. పిల్లలు తక్కువ నీళ్లు తాగితే శరీరం ఎలా హెచ్చరిస్తుంది? మన బాడీ కంపోజిషన్ వచ్చేసి నియర్లీ 60% అన్నది వాటర్ ఉంటుంది, మిగతా 40% అన్నది వేరే మెటీరియల్స్ అయ్యి ఉంటాయి. సో నీళ్ళ శాతం ఎక్కువ ఉంటుంది కాబట్టి మన వాతావరణ వేడి ఎక్కువ ఉన్నప్పుడు నీళ్ళు కూడా ఎక్కువ తీసుకోవాలి. ఒకవేళ పిల్లలు నీళ్లు తక్కువ తీసుకోవడం ఇట్లాంటివి ఉంటే కనుక మన బాడీ మెటబాలిజమ్స్ అవన్నీ కూడా కొంచెం డౌన్ అవుతాయి. సో మన తీసుకున్న తక్కువ వాటర్ని బాడీ మెయిన్ మెటబాలిజమ్స్కి యూజ్ చేసుకుంటుంది. సో దానివల్ల ఏంటంటే పిల్లలు నీరసపడటం కానీ, యూరిన్ తక్కువగా వెళ్ళడం కానీ, మోషన్లో కూడా గట్టిగా వెళ్ళడం కాన్స్టిపేషన్ అంటారు ఇట్లాంటిది కానీ, ఇన్ఫెక్షన్లు బాగా వచ్చే అవకాశాలు కానీ, తలనొప్పి కానీ, ఏమంటారు ఇరిటబుల్ అంటే ఊరూరికే చిరాకు పడటం కానీ, ఇవన్నీ పరిణామాలు నీళ్లు తక్కువగా తీసుకునే పిల్లల్లో మనం తరచూ చూస్తూ ఉంటాము. డీహైడ్రేషన్ వల్ల పిల్లల్లో అలసట, చిరాకు పెరుగుతాయా? మన నార్మల్ మెటబాలిజంకి ఒక సర్టెన్ అమౌంట్ ఆఫ్ వాటర్ కావాలి డైలీ. మీరు కనుక ఆ నిర్దేశించిన నీళ్ళ కన్నా తక్కువ శాతం తాగుతున్నారంటే బాడీ ఆ నీళ్ళని మెయిన్ మెటబాలిజమ్స్కి వాడుతుంది. దానివల్ల బ్రెయిన్ మెటబాలిజము, వేరే జిఐటి మెటబాలిజమ్స్ ఇవన్నీ కొంచెం డౌన్ అవుతాయి. సో పిల్లలు యూజువల్గా డీహైడ్రేట్ అయ్యి దానివల్ల చికాకు పడటం కానీ, హెడేక్ వచ్చి ఇరిటబుల్ అవ్వడం కానీ ఇట్లాంటి సిమ్టమ్స్ అన్నది చూపిస్తూ ఉంటారు. నీళ్లు తక్కువ తాగటం వల్ల మలబద్ధకం, మూత్ర సమస్యలు వస్తాయా? తక్కువ నీళ్లు తాగడం వల్ల ఏంటంటే యూరిన్ వెళ్ళడం కూడా చాలా తక్కువ అవుతుంది. సో యూరిన్ అనేది హై కలర్డ్ యూరిన్ అంటారు, కాన్సన్ట్రేటెడ్ యూరిన్ పాస్ చేస్తారు. సో మనకి ఏంటంటే బ్యాక్టీరియా అవన్నీ మన యూరినరీ ట్రాక్లో గ్రో అవుతాయి. మనం ఎక్కువ నీళ్లు తాగి ఎక్కువసార్లు యూరిన్కి వెళ్తూ ఉంటే కనుక అవి వాష్అవుట్ అయిపోతాయి. మనం తక్కువ నీళ్లు తాగటం, తక్కువ యూరిన్కి వెళ్ళడం వల్ల ఆ బ్యాక్టీరియా మన యూరినరీ ట్రాక్ ఇట్లాంటి వాటిలో గ్రో అయ్యి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. అండ్ మోషన్ వాల్యూమ్ కూడా మెయిన్లీ డిసైడ్ చేసేది వాటర్ కంటెంట్ అండి. మన బాడీలో వాటర్ కంటెంట్ తక్కువ ఉండడం, మనం తక్కువ నీళ్లు తాగడం వల్ల మోషన్ చాలా గట్టిగా అవుతుంది. మోషన్ వెళ్ళడంలో కూడా ఇబ్బంది వచ్చి కాన్స్టిపేషన్ అన్నది వస్తుంది. కూల్ డ్రింక్స్, జ్యూసుల్ని నీళ్లకు ప్రత్యామ్నాయంగా భావించవచ్చా? వాటర్ తాగాలంటే పొద్దునుండి సాయంత్రం వరకు ఓన్లీ నీళ్లు తాగమని చెప్పట్లేదండి. దానికి ప్రత్యామ్నాయంగా జ్యూసులు తాగొచ్చు. పిల్లలు ఫ్రూట్స్ తింటున్నారంటే పర్వాలేదు. ఒకవేళ ఫ్రూట్స్ తినని పక్షంలో వాళ్ళకి మనం జ్యూసులు ఇవ్వచ్చు. జ్యూసులకి బదులుగా కొబ్బరి నీళ్ళు తాగొచ్చు, ఇంట్లో తయారు చేసుకున్న మజ్జిగ అలాంటివి తాగొచ్చు, లేదు అంటే ఇంట్లో తయారు చేసుకున్న జావలు అలాంటివి అయితే తాగొచ్చు. బట్ కూల్ డ్రింక్స్ అన్నది మాత్రం ఈ నీటికి ప్రత్యామ్నాయంగా అన్నది ఎవరు కూడా అడ్వైస్ చేయరండి. కూల్ డ్రింక్స్ అన్నది అవాయిడ్ చేయడం, అది హెల్త్ పరంగా కూడా ఎటువంటి బెనిఫిట్స్ అన్నది లేదు. చిన్నపిల్లల్లో డీహైడ్రేషన్ను ఎలా గుర్తించాలి? వాటర్ తాగకపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే నీరసపడతారు. సో ఆడుకోవడానికి ఇష్టపడకుండా ఒక దగ్గర అలా కామ కూర్చొని ఉంటారు. మనం ఏదైనా వెళ్ళి మాట్లాడినా కూడా కొంచెం ఇరిటేట్ అవుతూ ఉంటారు. యూరిన్కి వెళ్ళకపోవడం వల్ల ఆ బర్నింగ్ మిక్చరేషన్ వచ్చి దానివల్ల కూడా ఇరిటేషన్ ఉంటుంది. కాన్స్టిపేషన్ ఉండడం వల్ల మోషన్ గట్టిగా ఉండడం వల్ల మోషన్ అవ్వక పొట్ట ఇబ్బంది ఉండి అదొక రకంగా డల్గా కూర్చొని ఉంటారు. సో ఈ పిల్లలకి ఏంటంటే
నోరు పొడిబారిపోవడం, పెదవులు ఎండిపోవడం, కళ్ళు కూడా డ్రై అయిపోయినట్టు అనిపించడం, స్కిన్ కూడా బాగా పొడిబారిపోయినట్టు ఉండడం, ఆకలి ఉండకపోవడం, డల్గా కూర్చోవడం, ఇట్లాంటి ఏమన్నా పిల్లల్లో కనపడినాయి అంటే కనుక డీహైడ్రేషన్ అయి ఉంటుంది. సో అలాంటి పిల్లల్లో కొంచెం వాటర్ తీసుకోవడం అన్నది ఎంకరేజ్ చేయడం మంచిదండి. పిల్లలకు నీళ్లు తాగే అలవాటును పెంచటానికి ఏం చేయాలి? పిల్లలు పగలంతా మోస్ట్లీ స్కూళ్ళల్లో ఉంటారు, ఈవినింగ్ నైట్ మన దగ్గర ఉంటారు. సో 50% ఆఫ్ డే టైం స్కూల్లోనే ఉంటారు. సో మెయిన్ అన్నది మనం వాళ్ళకి కనీసం 1 లీటర్ వాటర్ బాటిల్లో ఇంటి దగ్గర ఫిల్టర్ వాటర్ అన్న ఏదైనా శుభ్రమైన వాటర్ని పట్టి పంపించాలి. అండ్ స్కూల్ టీచర్ గారితో కూడా మనం ఒకసారి మాట్లాడాలి. ఎందుకంటే పగలంతా స్కూల్ టీచర్ గారి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం చెప్పాలి. ప్రతి గంట తర్వాత ఒక క్లాస్ అయిపోయిన తర్వాత స్కూల్ టీచర్ గారు విధిగా పిల్లలందరినీ కొంచెం వాటర్ తాగండి అని చెప్పడం అన్నది చాలా ఉత్తమం. ప్రజెంట్ ఓపీడీలో చాలామంది తల్లులు వచ్చి చెప్పేది ఏంటంటే స్కూళ్ళల్లో టీచర్ గారు వాటర్ తాగనివ్వట్లేదండి, వాటర్ తాగి మా పిల్లలు టాయిలెట్కి వెళ్తున్నారు, అందుకని టీచర్ గారు వెళ్ళనివ్వట్లేదు అంటున్నారు. బట్ అది చాలా తప్పు పద్ధతి అండి. పిల్లలు నీళ్ళు ఎక్కువ తాగాలి. స్కూల్లో టీచర్ గారిని అడగండి, ప్రతి గంటకి లేదా 2 గంటలకి వాటర్ తాగమని చెప్పండి. సో ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి ఇచ్చిన వాటర్ బాటిల్ ఆల్మోస్ట్ ఖాళీ అయిందా లేదా, లీటర్ వాటర్ బాటిల్ ఇస్తే లీటర్ వాటర్ బాటిల్ ఖాళీ అయిందా లేదా అన్నది చూసుకోవాలి. సో వాటర్ ఒకటే కాదు, ఇంటికి వచ్చిన తర్వాత ఏదైనా ఫ్రూట్ జ్యూస్ ఇవ్వండి, లేదంటే కొబ్బరి నీళ్ళు కానీ మజ్జిగ కానీ ఏదైనా హెల్త్ సూప్లు ఏమన్నా కానీ తయారు చేసుకొని ఇవ్వండి, లేదంటే జావలైనా సరే తయారు చేసుకొని ఇవ్వండి. సో డైలీ కనీసం లీటర్న్నర వాటర్ తాగుతున్నారా, దానికి ప్రత్యామ్నాయంగా ఏదైనా జ్యూసులు ఇవన్నీ తాగుతున్నారా అన్నది చూసుకోవాలి. అండ్ దీనిలో స్కూల్ టీచర్ గారు అండ్ కేర్ టేకర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా వరకు ఉన్నదండి. నీరు అనేది మనకు జీవధార, పిల్లలకైతే అది అమృతధారే. దప్పిక తీర్చడంతో పాటు చిన్నారి ఎదుగుదలలో ప్రతి కణానికి అవసరమైన ప్రాణవాయువును అందించేది నీరే. కాబట్టి పిల్లలు రోజు మొత్తంలో తగినన్ని నీళ్లను తాగేలా చూడాలి. దప్పిక వేసినా వేయకుండా తరచుగా నీళ్లను తాగేలా అలవాటు చేయాలి. అప్పుడే పిల్లల ఆరోగ్యం, వారి ఎదుగుదల చక్కగా ఉంటుంది. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు ఒక చిన్న చిట్కా మీకోసం. థైరాయిడ్ లోపాలతో బాధపడుతున్నప్పుడు రోజు పరగడుపున ధనియాల కషాయాన్ని తాగడాన్ని అలవాటు చేసుకోండి. అలాగే కాంచనార గుగ్గులు కూడా తీసుకోండి. థైరాయిడ్ గ్రంథి పనితీరు క్రమంగా మెరుగుపడుతుంది.